అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి అలాగే కూడినటువంటి సంఘం అంతటికి కూడా అందరికీ వందనాలు. బాగున్నారా? మరి ఈస్టర్ దినాన్న లేక యేసు ప్రభు తిరిగి లేచిన దినాన్న జరుపుకుంటాం అంటే అది చాలా గొప్ప భాగ్యం మనందరికీ. హల్లెలూయా. చాలా మరి ధన్యత లేదు, సమయం ఉన్నప్పటికీ అటువంటి ధన్యత దేవుని సన్నిధిలో గడిపే ధన్యత కొందరికే దొరుకుతుంది. పనుల మీద, వ్యాపారాల మీద, ఆయా పరిస్థితుల మీద, సమస్యల మీద, ఎన్నో ఇబ్బందుల మీద దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నారు. కానీ ప్రభువు మనల్ని నడిపించినందుకు దేవుడి ధన్యత ఇచ్చాడు. దేవుని నామమునకే స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మరి నేను ఆలస్యం లేకుండా వాక్యములోనికి నేను వెళ్తాను. ఈ రోజు యొక్క ఈస్టర్ సందర్భంగా లేక మరి ప్రభు యొక్క మరి పునరుత్థాన దినము అని అంటారు. దీనినే ఏమంటారంటే ఇంగ్లీషులో రెసరెక్షన్ డే. ఈ రెసరెక్షన్ డే అంటే యేసు ప్రభు చనిపోయి ఎన్ని దినాల సమాధిలో ఉంచబడ్డాడండి? 3 దినాలు. శుక్ర, శని, ఆది ఈ 3 దినాల తర్వాత ఆయన తెల్లవారుజామునే ఆయన సమాధిలోని లేవటం జరిగింది. ఆ విషయాన్ని మనం క్షుణ్ణంగా మనం ధ్యానం చేద్దాం. కానీ ప్రతి సంవత్సరం మనం ధ్యానం చేస్తున్నాం. కానీ ఈ రోజు ఒక కొత్త అంశంతో ఒక ప్రత్యేక రీతిలో మనం దానిని ధ్యానం చేద్దాం. ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏంటంటే 2024 సంవత్సరాల క్రితము ఆ యెరూషలేములో యేసు ప్రభువుని మరి సిలువ వేశారు. ఆయన సమాధి చేయబడ్డాడు 3 రోజులు. తర్వాత ఆయన ఆదివారమున తెల్లవారుచుండగా మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుతాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. తెల్లవారుచుండగా ఏమైంది? అక్కడ పరలోకము నుండి దేవుని దూత దిగి వచ్చింది. అక్కడ యేసు ప్రభు ముందుగానే చెప్పాడు, నేను లేస్తాను అని. 3 దినాల తర్వాత నేను లేస్తానని చెప్పాడు. అప్పటికే మగ్దలేని మరియా, షలోమి, మరి అక్కడ కొంతమంది శిష్యులు చాలా మంది వస్తా ఉన్నారు. మరి ఆయన లేచాడా లేదా, మరి ఆయన చెప్పాడు కదా అని. అయితే అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే 28వ అధ్యాయంలో మనం చదివాము. ఇది చాలా సార్లు మీరు విన్నారు, కానీ ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దీనిలో ఉన్నటువంటి ఒక మంచి విషయము నేను మీతో చెప్తాను. ఇది ఎప్పుడు మీరు ఆలోచించలేంది. ఏమిటంటే, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చున్నది. అప్పుడు ఏమైంది? భూకంపం, మహాభూకంపము కలిగింది. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉన్నది. అయితే అంటుంది, మీరు మరి భయపడకండి. అక్కడ కొంతమంది స్త్రీలతో అంటుంది, వచ్చిన స్త్రీలతో, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు అని నాకు తెలియని ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హి ఈజ్ నాట్ హియర్, హి హాజ్ రైజన్. అతను లేచి ఉన్నాడు. ఇక్కడ చూస్తే 2వ వచనం మనం ధ్యానం చేస్తే, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చింది. మీరు ఎప్పుడన్నా ఆలోచించారో లేదో, యేసు ప్రభు సర్వశక్తివంతుడు, సర్వాధికారి, సర్వ అధికారాలు, మరి ఆయనలో అంత బలము ఉంది. అయినప్పటికీ ఆయన సమాధిలో నుండి వచ్చేలేదు. ఏమైంది అక్కడ మనం చదువుతాం. ప్రభువు దూత ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి వచ్చి ఏం చేసింది? అది స్తోత్రం. కాబట్టి మనము చాలా ఒక్కొక్క వచనం ఆలోచన చేసే దీంట్లో అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైన మర్మాలు ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే ప్రవచనాల ప్రకారము యేసు ప్రభు చనిపోయి
తిరిగి లేవాలి. కానీ ఇక్కడ మనం చూస్తే దూత వచ్చింది, రాయి తీసింది, మహాభూకంపము మరి కలిగింది. మరి ఇక్కడ రాయి తీయటం అంటే మామూలు చిన్న రాయి కాదు, అది ఇంచుమించు ఒక మరి చిన్న లారీ అంత పెద్ద రాడ్ అన్నమాట. అయితే సమాధి నుండి 1 మంది 2 మంది 10 మంది కాదు, ఓ 50 మంది అట్టుకున్న రాయి తొలగించలేరు. ఆ రాయికి ఏమేశాడు ఆ యొక్క పిలాతు? ఏం చేశాడు? గొలుసులతో కట్టి ముద్రించాడు. అయితే దానిని మరి తెంచుకొని మృత్యుంజయుడిగా ఆయన రావటానికి కారణం ఏంటంటే పరలోకం నుండి దూత దిగి వచ్చింది. ఆ రాయుకున్న గొలుసులు విడిపోయాయి, ఆ రాడు ప్రక్కకి మరి ఆ దూత నెట్టి వేసింది. ఎందుకంటే మనుషులు నెట్టలేరు, అది అక్కడ ఎంతో బలమైనటువంటి మరి వ్యక్తులు చేత అది అక్కడ మూసేశారు. అయితే ముద్ర కూడా వేశారు. కానీ ఎందుకు మరి దేవుని దూత వచ్చిందంటే అంత బలమైన రాయిని ఎవరు దొర్లించలేరు. కానీ మరణాన్ని జయించటానికి తిరిగి లేచినటువంటి యేసయ్య దాన్ని తీయలేదా? కానీ తీసే శక్తి ఉంది. కానీ అందుగురించే మనం చదువుతూ ఉంటాం, యేసు ప్రభువుని ఎవరు లేపారు అని అంటే దేవుడు లేపాడని ఉంది అక్కడ. హల్లెలూయా. ఇదంతా ఎందుకు ఇలాగ జరుగుతుందంటే యేసు ప్రభువు ఏ విధముగా అయితే చనిపోయిన లాజర్ని ఏం చేశాడు ఆయనకి అలాగే సమాధి మీద రాడి వేయబడింది. రాళ్ళు తొలగించబడిన తర్వాత ఏమన్నాడు? లాజరు బయటికి రాని బిగ్గరగా కేక వేసినప్పుడు ఆయన బయటికి నడిచి వచ్చాడు. అయితే ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడైన యెహోవా యేసుకు ఆజ్ఞాపిస్తున్నారు, యేసు నువ్వు రా బయటికి. అక్కడ రాయి పొర్లించబడింది. ఇప్పుడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు, యేసు నువ్వు బయటికి రా. అప్పుడు ఆయన బయటకు వచ్చాడు. హల్లెలూయా. అయితే ఏ శరీరముతో వచ్చాడు? లాజరు అయితే మట్టి శరీరంతో వచ్చాడు కాబట్టి మరలా మరణించాడు. కానీ యేసు ప్రభు ఏ శరీరంతో వచ్చాడు? మహిమ శరీరంతో వచ్చాడు కాబట్టి ఆయనకి మరణము లేదు. అది గురించి ఆయన లేచిన తర్వాత ఏమన్నారంటే, మరి నేను తండ్రి వద్దకు ఎక్కుపాలేదు కానీ నీవు నన్ను ఎవరు ముట్టుకోవద్దన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు? ఆయన ఆత్మ శరీరము దాల్చాడు ఆయన. అందు గురించే మనం చూద్దాం ఈ రోజు పునరుద్ధానము యొక్క శక్తి. మరి అది ఎందుకు యేసు ప్రభు పునరుద్ధానమయ్యాడు మరి అని అంటే, మనల్ని కూడా మరి చనిపోయి క్రీస్తునందు చనిపోయిన వారిని కూడా ఆయనకి ఏమిస్తాడు? పునరుద్ధానం ఇవ్వటానికి ఆయన త్వరలో వస్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ పునరుద్ధానాన్ని చాలా మంది నమ్మరు. పునరుద్ధానం అంటే ఏమిటంటే, చనిపోయిన వ్యక్తి నమ్మి బాప్తిసం పొంది ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నటువంటి వ్యక్తి మరలా తిరిగి లేవటం. అది పునరుద్ధానం అంటే తిరిగి లేవటం. దానికి ఉదాహరణ లాజరు ఎలాగ లేచాడు, యేసు ప్రభు ఎలా బయటకు వచ్చాడు, అలాగా చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా ఏమవుతాడు? తిరిగి లేస్తాడు. ఈ రోజు ఆ విషయాలు మనం క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము నేను చెబుతూ ఉంటుండగా మీరు చూడండి. మీరు బైబిల్ తీసినా తీయకపోయినా పర్లేదు, నేను చదువుతాను. కాబట్టి యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. Jesus said unto her, I am the resurrection and the life. He that believed in me, though he were dead, yet shall he live. ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచి చనిపోతారో అంత్యకాలంలో వారు లేపబడతారు. ఎందుకు లేపబడతారు అని అంటే, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 2 చూస్తే, వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలోండి పునరుద్ధానము కలుగును ప్రకటించుటై చూచి వారు కలవరపడి వారి మీదకి వచ్చారు. ఇక్కడ చూస్తే being grieved that they taught the people and preached through Jesus the resurrection from the dead. మనకు దేవుడిచ్చిన బాధ, యేసు ఇచ్చిన బాధ ఏంటంటే,
మృతులలో నుండి ఏమవుతుంది? మనకి పునరుత్థానము కలుగుతుంది. అంటే చనిపోయినటువంటి వ్యక్తి మరలా బ్రతుకుతాడు. హల్లెలూయా. అందుగురించే మరి ఆనాడు మరి ఆ పునరుత్థానాన్ని చూసినటువంటి స్త్రీలు గాని, ఆనాడు యేసు ప్రభు బయటకు వచ్చినటువంటి సంఘటన, ఆ దేవదూతలు చూసినటువంటి సంఘటన, వాళ్ళ శిష్యులు, ఆ భక్తులందరూ కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నారంట. మనం చూస్తే అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనములు, ఇదిగాక అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. అండ్ విత్ గ్రేట్ పవర్ గేవ్ ద అపోస్టల్స్ విట్నెస్ ఆఫ్ ద రెసరెక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ అండ్ గ్రేట్ అండ్ గ్రేస్ వాజ్ అపాన్ దెమ్ ఆల్. అంటే ఆయన యొక్క పునరుద్ధానపు శక్తి గురించి ఏం చేశారు? ఆయన కృప గురించి అపొస్తలులైనటువంటి వారందరూ సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. కాబట్టి మనము పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తున్నామా? ప్రభువు గురించి మనం సాక్ష్యం ఇస్తున్నామా? ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మనము కూడా క్రీస్తును నమ్ముకుని బాప్తిస్మం పొంది ప్రభు బలలో ఆరాధన మరి తీసుకుంటూ క్రమము తప్పకుండా మరి దైవ సన్నిధిలో దైవజనులు ఏర్పరిచినటువంటి కూటాలలో మనం పాల్గొంటూ ప్రభువులో సాగినప్పుడు, ఆయన వచ్చినప్పుడు మనము పునరుద్ధానం అవుతాం, లేక మరలా తిరిగి లేతాం. ఆ సాక్ష్యం మనం ఇతరులకు పంచే వారంగా ఉండాలి. ఆ భక్తులు అదే చేశారు. 4:33లో ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. ఇక్కడ చూస్తే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 31వ వచనంలో మనకుంటది, క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేనని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గూర్చి చెప్పాను. He seeing the before spoke of the resurrection of Christ, that his soul was not left in hell, neither his flesh did the corruption. ఇక్కడ మనం చూస్తే ఆయన శరీరము భూమిలో గాని, మట్టిలో గాని, పాతాళములో గాని విడవబడలేదు. ఏమైందంటే ఆయన శరీరము ఏమైంది? మార్పు చెందింది. మట్టి శరీరము మహిమ శరీరముగా, ఈ యొక్క మరి లోక సంబంధమైనటువంటి మట్టి శరీరము దేవునితో నివసించే శరీరముగా. హల్లెలూయా. మనము కూడా ఒక్కొక్క దినాన్న ఆ విధంగా మార్చబడబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి నమ్మకముతో ప్రభువుని గురించి మనము సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని అంటా ఉన్నాడు. అందు గురించే మరి అక్కడ మనం చూస్తే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనములో, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. దిస్ జీసస్ హ్యాస్ గాడ్ రైజ్డ్ అప్, whereof we all are witness. God raised up him. అంటే యేసు ప్రభువుని ఏం చేశారు? అక్కడ 2:32, ఈ యేసును దేవుడు లేపెను, మేమందరము సాక్షులం అంటా ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే అక్కడ దూత రాయి పగిలించిందో దేవుడు ఏం చేశాడు? జీసస్ ని బయటికి రమ్మని పిలిచాడు. ఆయన బయటికి వచ్చాడు. హల్లెలూయా. అందు గురించి అక్కడ చదువుతున్నాం 2:32, ఈ యేసుని దేవుడు లేపెను. హల్లెలూయా. ఆయన సర్వశక్తివంతుడు, సర్వాధికారి, భూమిని ఆకాశమునందున్న సమస్తమును సృష్టించిన సర్వ సృష్టికర్త. అందు గురించి మనం చదువుతున్నాం, దిస్ జీసస్ హ్యాస్ గాడ్ రైజ్డ్ అప్. ఈ యేసును దేవుడు లేపాడు. ఈ యేసును దేవుడు ఎలా లేపాడు? అలాగ అంత్య దినాల్లో నిన్ను నన్ను తనను నమ్మిన వారందరిని ఆయన లేపటానికి సిద్ధంగా ఉన్నాడు. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులో నుండి లేపెను, అందుకు మేము సాక్షులు. ఈ వచనాలన్నిటిలో చూస్తే మృతులలో నుండి మరి లేపాడు దేవుడు, మేము సాక్ష్యం ఇచ్చాము, మేము సాక్షులము, మేము కన్నులారా చూసామని ఆనాడు భక్తులు అంటా ఉన్నారు. హల్లెలూయా. కానీ మనము కూడా అదే మాట చెప్పాలి. అందు గురించి యేసుప్రభు ఏమన్నాడు? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యులు. కానీ చూడకుండా ఆత్మ కలిగించేటువంటి మరి ఐక్యతతో ఆత్మ మన మనోనేత్రాలు తెరవటాన్ని బట్టి దేవుడు యేసుని ఎలాగ లేపాడో మనల్ని ఎలాగ లేపాడో ఆత్మనేత్రాలతో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి
మనము కూడా ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి అక్కడ అన్నాడు, మీరు జీవాధిపతిని చంపితిరి గాని ఆయన మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్ష్యము. అండ్ kill the prince of life whom God has raised from the dead, whereof we are witness. కాబట్టి మేమందరము సాక్షులమాట ఉన్నాడు. ప్రభు బలలో పాలు పొందిన మనం, దైవ సన్నిధికి వస్తున్న మనం, సువార్తను నమ్మిన మనం, మన పనులలో, మన ఉద్యోగాలలో, మన వ్యాపారంలో, మన ఎక్కడికి వెళ్ళిన మన ప్రయాణం, అన్ని విషయంలో ఎవరిని గురించి చెప్పాలి? క్రీస్తు మరణాన్ని గురించి. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ఇచ్చిన విలువను, ఆయన ఇచ్చిన త్యాగాన్ని, ఆయన ఇచ్చినటువంటి గొప్ప కార్యాలను మనం ఎవరికి చెప్పాలి? ఇతరులకు చెప్పాలి. కానీ ఈ రోజుల్లో మన బడాయి మనం చెప్పుకుంటాం. దేవుడు నాకు ఏమిచ్చాడు? మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి కారు ఇచ్చాడు, మంచి అల్లునిచ్చాడు, మంచి కూతుర్నిచ్చాడు, మంచి బంగారం ఇచ్చాడు, కోయిటకాయలు దాకా ద్వారం తెరిచాడు. అబ్బాబాబా ఎన్ని చెప్పుకుంటామో మన బడాయిలు కదా. కానీ ఈ భక్తులు ఎక్కడ వారి యొక్క బడాయిలు, వారికి జరిగినటువంటి చెప్పుకోలేదు. ఏం చెప్పుకున్నారు? క్రీస్తుని గురించి చెప్పారు. హల్లెలూయా. మరి దేని గురించి చెప్తా ఉన్నాం? మనము కూడా క్రీస్తు గురించే మనము చెప్పాలి తప్ప మరి మనము వేరే లోక సంబంధమైనటువంటి చెప్పకూడదు. లోక సంబంధమైన వాటి మీద మనస్సు మనము ఉంచకూడదు. లోక సంబంధమైన వాటి మీద మన మనసు వచ్చినప్పుడు మన నోటిలో నుండి అవే వస్తాయి. హల్లెలూయా. నీవు ఆత్మీయ కుమారుడు అయితే, కుమార్తె అయితే, ఆత్మీయ సంగతులు ప్రతిసారి వల్లిస్తావు, ప్రతిసారి నీ నోటి నుండి అవే వస్తాయి. హల్లెలూయా. లోక సంబంధమైనవి రా. కాబట్టి ఇక్కడ ఈ వచనాల్లో మనం చూస్తే ఎన్నిసార్లైనా కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు. అక్కడ మనం చూద్దాం. మరి అక్కడ మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 39వ వచనం, ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము, ఆయనను వారు రానున వేలాడదీసి చంపిరి. చూసారా? క్రీస్తు సిలువ గురించి సాక్ష్యమిస్తా ఉన్నారు. అండ్ వీఆర్ విట్నెస్ ఆఫ్ ఆల్ థింగ్స్ విచ్ హీ డిడ్ బాత్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద జ్యూస్ అండ్ ఇన్ ద జెరూసలేం హూ దే స్లూ అండ్ హ్యాంగ్డ్ ఆన్ ఎ ట్రీ. కాబట్టి వారు మరి యేసు ప్రభువుని మరి సిలువ వేశారు, కానీ దేవుడు లేపాడు అన్నాడు. మరి ఆ ప్రకటన 22వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, ప్రకటన 22:18 వచనం, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు వీడు ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనాను వీడితో మరి ఏదైనాను కలిపినైనా ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలిగించేను. ఫర్ ఐ టెస్టిఫై unto every man that hear the voice of the prophecy of this book, if any man shall add unto these things, God shall add unto him the plagues that are written in this book. ఎవరైతే ఈ వాక్యాలు కాక దానికి కలిపి చెప్పారనుకోండి, ఏమవుతుంది? లేనిపోని తెగుళ్ళన్నీ సంభవిస్తాయి. చూసారా? కాబట్టి ఆ విషయాల గురించి మనం ఎప్పుడూ కూడా మనము మాట్లాడకూడదని మరి అక్కడ చెప్తూ ఉన్నాడు. అందు గురించి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 20వ వచనంలో మనము చూస్తే, ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. He which testified these things said, surely I come quickly. Amen. Even so come Lord Jesus. కాబట్టి మరి ఆయన త్వరగా ఏం చేస్తున్నాడు? వస్తా ఉన్నాడు. మరి ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు సిద్ధపడ్డావా? ఆయన యొక్క రాకడకు, ఆయన వచ్చి మరి ఆయన తనను నమ్మి ఆయనందు నడుచుకున్నటువంటి వారిని ఆయన లేపడానికి వస్తున్నాడు. ఆయన 2024 సంవత్సరాల క్రితం ఆయన సమాధిలో నుండి లేచాడు. ప్రపంచంలో ఇప్పుడు వరకు చాలా మంది నేను లేస్తాను, నన్ను మరి సమాధి చేసేటని సజీవముగా కూడా చాలా మంది సమాధి చేయబడ్డారు. మనం వార్తల్లో చాలా సార్లు చూస్తాం. కానీ ఇప్పుడు వరకు ఎవరు చనిపోయినటువంటి వారు
లేవలేదు. దేవునికి స్తోత్రం. కానీ ప్రపంచంలో ఒకే వ్యక్తి, ఆయనే ప్రభు అయిన క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. హల్లెలూయా. పునరుద్ధానుడు, హి హస్ రైజన్, ఆయన లేచి ఉన్నాడు. అందుగురించే ప్రకటన 19:10 మనం చూస్తే, అందుకు నేను అతనికి నమస్కారము చేయటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమ్ము, నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యపు చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడును దేవునికే నమస్కారము చేయుము. యేసును గూర్చి సాక్ష్యము ప్రవచనాసారమని నాతో చెప్పాను. అండ్ ఐ ఫెల్ అట్ దిస్ ఫీల్డ్ to worship him, and he said unto me, see, you do it not. I am the fellow servant and are the brethren that have the testimony of Jesus. Worship God, for the testimony of Jesus is the spirit of prophecy. అంటే యేసుని గురించి సాక్ష్యం ఇస్తే, నువ్వు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తే, అక్కడ చదివిన భాగంలో మరి యోహాను అనేటువంటి భక్తునికి ఎవరు కనబడ్డారు? దేవుని దూత కనబడింది. నేను సహాయం చేసే వ్యక్తిని, సహకారం చేసే వ్యక్తిని, తోడుగా ఉండే వ్యక్తిని. ఎవరు అంటా ఉన్నారు? దేవుని దూత. ఎవరికి? దేవుని గురించి నువ్వు సాక్ష్యం ఇస్తే దేవుడు నీకు తోడుగా ఉంటానంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అందుగురించి ఆ సాక్ష్యం ఏమిటి అనేదంటే, ఆయన పునరుద్ధానం నుండి తిరిగి లేచాడనే కాకుండా ఆ సాక్ష్యం ఏమిటో స్పష్టంగా రాయబడింది. చూడండి, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనములు. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. And this is a record that God has given to us eternal life, and this life is in his son. అంటే ఇక మరి జీవము ఎక్కడుందన్నమాట? ఎక్కడుంది చెప్పండి? ఆయన కుమారుని యందు ఉంది. అక్కడ మనం చదువుతాం మళ్ళా, దేవుడు మనకు నిత్య జీవము దయచేసాను, ఈ జీవము. కాబట్టి కుమారుని యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో, ప్రభు అయిన యేసునందు నమ్మకం ఉంచుతారో, వారు ఏమవుతారు? నిత్యము జీవితం. మనం ఈ లోకంలో 70, 80, లేక 90, 100 సంవత్సరాలు. దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత తెలుసా? 120 సంవత్సరాలు. కానీ 120 సంవత్సరాలు మనుషుడు బతుకుతున్నాడు. వారు చేసిన పాపాల నిమిత్తము తొందరగా మరి పాడు కడతా ఉన్నారు. కానీ ప్రభు అయినటువంటి యేసులో నిత్య జీవం ఉంది. చనిపోయినా గాని మరి మన ఆత్మకు చావు లేదు. కాబట్టి మనం చనిపోయి పరలోకమా లేక నరకమా, నిత్యాగ్ని గుండం ఉంది. కాబట్టి నమ్మి బాప్తిసం పొందితే నువ్వు పరలోకములో, దేవుని రాజ్యములో, మరి నిత్య రాజ్యంలో ఉంటావు. నమ్మకుండా బాప్తిసం పొందకుండా ఉంటే ఏమవుతావు? నిత్యాగ్నిలో. మన వాక్యాలు మనం చూద్దాం. అక్కడ ఏమని ఉందంటే, యోహాను సువార్త 5:34, నేను మనుషుల వలన సాక్ష్యాన్ని అంగీకరింపను గాని మీరు రక్షించబడవలని మాటలు చెప్పుచున్నాను. బట్ ఐ రిసీవ్ నాట్ టెస్టిమనీ ఫ్రమ్ మ్యాన్, బట్ దీస్ థింగ్స్ ఐ సే దట్ యు మైట్ బి సేవ్డ్. కాబట్టి మనుషుల వలన సాక్ష్యం అంగీకరించను. మనం ఇక్కడ లేచి చాలా సార్లు దేవుడు నాకు అది చేశాడు, ఇది చేశాడు అంట. కానీ అంటున్నాడు ఇక్కడ, నువ్వు చెప్పే సాక్ష్యం అసలు లేదు. నువ్వే సాక్ష్యం చెప్పాలి? క్రీస్తుని గురించి, ఆయన చనిపోయి లేచాడని చెప్పాలి. దేవుని గురించి. హల్లెలూయా. నీవు దేవుని యందు ఉంటే ఆటోమేటిక్ గా అన్ని వచ్చాయి. అందు గురించి ఏమన్నాడు? తన్ను ప్రేమించే వారికి దేవుడు ఏవి సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవికి వినబడు. ఆటోమేటిక్ గా దేవుడు నీకు అన్ని సమకూర్చేస్తాడు. దేవునిలో నువ్వు ఉంటే, భక్తి కలిగి ఉంటే, ప్రార్థనాపరుడు విశ్వాసముతో దేవునిలో నువ్వు ఉంటే. కానీ మరి ఇక్కడ అంటా ఉన్నాడు, మరి మనుషుల సాక్ష్యము కాదు, మీరు క్రీస్తుని గురించి సాక్ష్యము చెప్పాలి. అందుగురించే అక్కడ వ్రాయబడుతుంది, అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయము 14వ వచనంలో, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలుగబోచున్నది. హల్లెలూయా. అక్కడ బట్ దిస్ ఐ కన్ఫెస్ unto thee that after the way which they call hereby shall worship I the God of my fathers, believing all things which are written in the law and in the prophets, and have hope toward
what God which they themselves also allow that there shall be resurrection of the dead, both of the just and unjust. ఇక్కడ జస్ట్ అండ్ అన్జస్ట్ అంటే నీతిమంతులు చనిపోయి లేస్తారు, నీతిమంతులు కాని వారు, క్రీస్తు లేని వారు కూడా లేస్తారు. క్రీస్తులో ఉన్నవారు పరలోకం వెళతారు, క్రీస్తులో లేకుండా ఉన్నవారు కూడా ఎక్కడికి వెళ్తారో తెలుసా? తీర్పులోనికి వెళ్తారు. తీర్పు తర్వాత ఏముందంటే అగ్నిగుండం ఉంది. అందు గురించే ఈ బోధ మనకి ప్రకటించబడతా ఉంది. హల్లెలూయా. లేకపోతే ఈ బోధలో ఏమి అవసరం లేదు మనకి. చనిపోయి తిరిగి చనిపోయిన తర్వాత మనకు జీవితము ఉందని, మన యొక్క జీవితానికి ఒక జీతం ఉంది. అది పరలోకమా మనకు మనం చేసిన క్రియలను బట్టి, మనం చేసిన పనులను బట్టి, మన మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఏముంది? అక్కడ తీర్పు ఉంది, అక్కడ పునరుద్ధానము కలిగిపోతుంది. అందు గురించి మనం చదువుతాము. 1 కొరింథీ 15:13 మనం చూస్తే, 1 కొరింథీ 15:13 మృతుల పునరుద్ధానము లేని యెడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. బట్ ఇఫ్ దేర్ బి నో రిజరెక్షన్ ఆఫ్ ద డెడ్ దెన్ ఈస్ క్రైస్ట్ నాట్ రైజన్. కాబట్టి మృతులకు మరి పునరుద్ధానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడలేదు అంటాడు ఇక్కడ పుస్తకాలు. అంటే క్రీస్తు లేపబడ్డాడు కాబట్టి మనుషులకు కూడా ఏముంది? పునరుద్ధానం. అంటే క్రీస్తు ఎలాగ లేచాడో సమాజంలో అలాగే మనుషులు కూడా లేస్తారని ఆయన నిరూపించి ప్రపంచానికి చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం నమ్మవలసింది ఏంటంటే పునరుద్ధానం ఉంది. అందు గురించి అన్నాడు అక్కడ, మనుషుల ద్వారా మరణం వచ్చెను, మనుషుల ద్వారా మృతుల పునరుద్ధానము కలిగెను. మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. కాబట్టి క్షయమైనది, అక్షయమైనది. కాబట్టి ఈ శరీరము క్షయమైనది, కానీ అక్షయమైనది ఏముంటుంది? మన ఆత్మ లోపల ఉంది, అది క్షయమైనది కాదు. అంటే అది చనిపోదు. ఈ ఆత్మకు అనేది చావు లేదు. కాబట్టి ఆ ఆత్మ దేవుని రాజ్యమా లేక నిత్య నరకమా ఏదో ఒక దానిలో చేరతా ఉంది. కానీ ఈ బాధ ఎందుకంటే ప్రభువులో నువ్వు ఉండాలి, నిత్య ఆనందంలో ఉండాలి అని ఆయన్ని నా పాపముల కొరకు ఆయన సిలువును సహించాడు. అందు గురించి మనకు తెలిసినటువంటి అక్కడ ఒక సంఘటన చెప్తారు. ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు ఎవరు? లాజరు ధనవంతుడు. ఈ లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మును ఆనుకొనటానికి వెళ్ళాడు. అయితే ఈ యొక్క ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? అగ్నిలోనికి, నిత్య అగ్నిలోనికి వెళ్ళాడు. అక్కడ అగ్ని బండుతూ ఉంది. మరి లాజరు అంటా ఉన్నాడు, ఈ లాజరు ఏమో లోకంలో ఉన్నంత కాలము మరి దేవుని యందు భయభక్తులు కలిగి తిన్నా తినకపోయినా మరి అతని పరిస్థితి చాలా దౌర్భాగ్య స్థితిలో, మరి అతను అన్నము తినడానికి కూడా లేదు, అంత దౌర్భాగ్య స్థితిలో. కానీ ఆయన చేసిన పని ఏంటంటే ప్రభువుని నమ్ముకున్నాడు, విశ్వాసం ఉంచాడు, ప్రభువును అంగీకరించాడు. కాబట్టి ఆయన అబ్రహాము రొమ్మున ఉండటానికి దేవుని రాజ్యం వెళ్ళాడు. కానీ ఈ ధనవంతుడు అన్ని భోగాలు ఉన్నాయి, దేవుని మర్చిపోయాడు, అన్ని సుఖం అనిపించేశాడు. అందు గురించి అంటున్నాడు దేవుడు, నువ్వు భూలోకములో ఉండగా అన్ని సుఖాలు అనిపించావు, దేవుడిని జ్ఞాపకం చేసుకోలేదు కాబట్టి నిత్య నరకంలో ఉన్నావు. కానీ ఆయన అన్ని కష్టాలు అనిపించాడు, కానీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఆనంద రాజ్యంలో ఉన్నాడు. కాబట్టి మనకి అన్ని ఉన్నా గాని మనము దేవుణ్ణి మర్చిపోకూడదు. హల్లెలూయా. కానీ అన్ని ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే మరి దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం చాలా సార్లు. హల్లెలూయా. మరి మన యొక్క జీవితము ఎలాగుంది? మరి యొక్క వాక్యాల ద్వారా మనము పరిశీలించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మరి నేను ముగింపులోనికి వచ్చాను. పరలోకము వెళ్ళిన తర్వాత మనుషులు ఎలా ఉంటారంటే అక్కడ వ్రాయబడింది, లూకా సువార్త 20:36 వారు పునరుద్ధానములో పాలువారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులైన ఇందురు గనుక వారి కను సావనేరు. నైదర్ కెన్ దే డై ఎనీ మోర్ ఫర్ దే ఆర్ ఈక్వల్ టు ద ఏంజెల్స్ అండ్ దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ బీయింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ ద రిసరెక్షన్. దేవదూతలు పోయి ఉంటాం అంటే దేవదూతలకు ఏమి లేదు, మరణము లేదు, చావు లేదు. మరి అటు విధముగా మనము చావులేని ఆ యొక్క ఆనందమైనటువంటి పరలోకములో చేరాలంటే ఈ పునరుద్ధానుడైన యేసుని లేక చనిపోయి తిరిగి లేచిన యేసును మనము అంగీకరించాలి. అందు గురించి మనం
మొదట్లో పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు ఆయన. హల్లెలూయా. అందు గురించి దానియేలు 12:2 అక్కడ రాయబడి ఉంటది. దానియేలు 12:2 మరియు సమాధిలో నిద్రించిన అనేకులు మేలుకొందురు, కొందరు నిత్య జీవం అనిపించుటకు, కొందరు నింద పాలగుటకు, నిత్యమాగా హయలగుటకు మేలుకొందురు. ప్రతి ఒక్కరికి కూడా ఏముందన్నమాట, ఆయన మరి లేపుతాడు. ఇప్పుడు లేపేవాడు ఎవరంటే యేసు ప్రభు. అందరినీ లేపుతాడు. ఈ మట్టిలో కప్పెట్టబడిన ప్రతి ఒక్కరూ ఆయన రాకడలో అంత్యదినములలో లేపబడతారు. కానీ క్రీస్తునందున్న వారు మాత్రమే ఆయన రాజ్యములో చేరి దేవదూతలాగా ఉంటారు. లేకపోతే వారికి మరి అటువంటి చూడండి, అక్కడ మరొక మాట రాయబడింది. మత్తయి సువార్త 25:46 వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. హల్లెలూయా. మరి మనము నిత్య జీవానికి వెళ్ళాలంటే ప్రభువు నమ్ముకోవాలి, లేకపోతే మనము నిత్య శిక్షకు మరి అగ్నికి ఆహుతైపోతామని అంటా ఉన్నారు. కానీ దేవుడి బోధ మనకి ఎందుకు ఇచ్చాడంటే మనం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆయన శిలువ మరణాన్ని సహించాడు కాబట్టి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదే మొదటి పునరుద్ధానము. ఇక్కడ మొదటి పునరుద్ధానములో ఎవరైతే పాల్గొన్నారో వారికి మరణం మీద అధికారం లేదు. దేవునికి క్రీస్తుకును యాజకులే క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. కాబట్టి మనం చూసినట్లయితే ఆయన త్వరలో రాబోతా ఉన్నాడు. మరి నీవు నేను మరి ఆయనను ఎదుర్కోవటానికి సిద్ధపడ్డామా? నమ్మి బాప్తిసం పొందామా? ఇంకా పొందకపోతే మరి ఈ రోజే మనకి అనుకూల సమయం. రేపు అంటే ఏమవుతుందో తెలియదు. మన కళ్ళు ఎదురుగున్నానే 2019 నుంచి 2021 వరకు ఏం జరిగింది? భయంకరమైన కరోనాలో చాలా మంది కొట్టుకుపోయారు. నీవు నేను ఇంకా సజీవుడిగా దేవుడు ఎందుకు ఇచ్చాడు? సంపాదించుకోవటానికి, ఆనందపడటానికా? కాదు, ప్రభువు నామాన్ని ప్రకటించడానికి, ప్రభువుని గురించి తెలుసుకోవటానికి. హల్లెలూయా. మనకి ఏం అవసరమో అన్ని ఆయనకు తెలుసు. ఆయన అన్ని ఇస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతికి అప్పుడు అవన్నీ మీకు. ఆకాశ పక్షులను చూడండి, కోయము విత్తుము కోట్లలో కూర్చుకొని వాటన్నింటినీ వైభవంగా దేవుడు పోషిస్తున్నాడు. మీరు వాటికంటే గొప్పవారు. కాబట్టి మీరు వేటి గురించి చింతించవద్దు. కానీ నా స్వార్థను మీరు సకల జనులకు ప్రకటించారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మన వానికి శిక్ష విధించబడునని ప్రకటించే బాధ్యత పాస్టర్ గారు ఒక్కరిదే కాదు. ఈ బైబిల్ విన్న ప్రతి ఒక్కరు ప్రకటించవలసిందే. అక్కడ పాస్టర్లు ఒక్కరు ప్రకటించమని ఎక్కడ రాయబడలేదు. ఇంకొక చోట రాయబడింది, ప్రభు బల్లాలో పాలు పొందిన ప్రతి ఒక్కరు చెప్పవలసిందే రాయబడింది. అలాగా నేను చూపించిన వాక్యం 11వ అధ్యాయము. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. హల్లెలూయా. దేని గురించి చెప్పాలి? ఆయన మరణాన్ని గురించి. ఆయన చనిపోయి తిరిగి లేచాడని మనము ఖచ్చితంగా ఆయన మరణాన్ని గురించి చెప్పాలి. అక్కడ రాయబడింది, ప్రభు యొక్క రొట్టెని తిని మరి ఆయన రక్తం త్రాగేటువంటి ప్రతి ఒక్కరు ఆయన మరణాన్ని ప్రచురించాలంటే చెప్పాలి. మరి మనం చెప్తున్నామా? చెప్పవలసింది. ఆ బాధ్యత ప్రతి ఒక్కరిది. మన పక్క వాళ్ళకి, లేక మన వ్యాపారాలు, మన పనులు, అన్ని విషయాలు మనం ప్రభు యొక్క మరణాన్ని గురించి చెప్పాలి. మనమైతే నేను ముందు చెప్పాను కదా, వాటి గురించి చెప్పాం. కానీ మన యొక్క మరి నాకు దేవుడు అది చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు. కానీ క్రీస్తు గురించి మనం చెప్పినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు మనం నమ్మి బాప్తిసం పొంది ఆయన కొరకు సిద్ధపడినప్పుడు ఆయన రాజ్యంలో ఆయన తీసుకువెళ్తాడు. కాబట్టి మనం అందరము ఒక క్షణం లేచి నిలబడిన అయితే చిన్న ప్రార్థన చేస్తాం. ఒక క్షణం లేచి నిలబండి. ఎక్కడ ఉన్నవారు అక్కడే లేచి నిలబండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు. నీకు హృదయం ఎలాగో నీ వాక్యం ద్వారా. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవటానికి కారణం ఏంటంటే ఆయన నిన్ను నన్ను ఆయన లేపటానికి సిద్ధంగా ఉన్నాడు.
చనిపోయాని ఏ విధంగా తిరిగి లేచాడు, ఆయన త్వరలో వస్తున్నాడు, నిన్ను నన్ను లేపడానికి సిద్ధంకున్నాడు. నువ్వు సిద్ధపడ్డావా? సిద్ధపడకపోతే ఈ రోజే సిద్ధపడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంగీకరించు ప్రభువా, నా పాప దోషాల రక్తంలో పరిశుద్ధీకరించు. నీ ప్రియ కుమారునిగా కుమార్తెగా చేసుకో. ఎన్నిక లేని నన్ను ప్రేమించా ప్రభా. నా కొరకు కలువరిగిరిలో నీ రక్తాన్ని కార్చావు ప్రభా. నీ రక్తములో క్షమాపణ, విమోచన ప్రభా నాకు దయచేయి. ఇక నువ్వు వాక్య ప్రకారం జీవిస్తాను, నీకు మరణాన్ని ప్రకటిస్తాను, నీ సువార్త చెప్తాను, నేను ఎక్కడున్నా నీ సాక్షిగా జీవిస్తాను. ఆనాడు అపొస్తలులు ఏ విధంగా ఉన్నారు? అవును ప్రభా, తెలిసి తెలియక అనేక విధాలుగా నేను తప్పిపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడ ప్రభా నీకు విశ్వాసములు నీవు మాపై చూపిన ప్రేమ ఇతరులకు చూపుతూ నీకు సాక్షిగా జీవిస్తానని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అడుగుదాం, మనం ప్రభువుని అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. అవును ప్రభా, జీవనదిని నా హృదయంలో ప్రవేశింపజేసి నీ జీవాన్ని నాకు ప్రభా. అనేక అనారోగ్యముల చేత బాధింపబడిన నన్ను స్వస్థతనిచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు. బలపరచండి, ఏ సమస్య ఉన్నా తొలగించండి. నీ రాకడ కొరకు అందరినీ సిద్ధపరచండి. ఇది దోషులు మరి బాలుగాని వారి సంపూర్ణ కుటుంబాన్ని, సంఘంలో ప్రతి వీధిని పేరు పేరును ఆశీర్వదించి నీ రాకడ కొరకు అందరినీ సిద్ధపరచండి. జరుగుతున్నాయి ఇంకా మిగతా ఈ కార్యక్రమం అంతట్లో నీ సన్నిధి తోడించి మహిమ, ఘనత, ప్రభావం పొందండి. మా ప్రభువును ప్రియ రక్షకుడు నది త్వరలో రానని యేసుక్రీస్తునామమున స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరూ కూర్చోండి.